కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇలా అసెంబ్లీ నడుస్తుంది. అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించదని చెప్పి నేను కూడా చెప్తున్నాను. ఎస్, నువ్వు పిసిసి అధ్యక్షుడు అధికారం కోసం తిట్ల వర్షంతో చెప్పినావు. చాలా విషయాలు విపరీతమైన హామీలు ఇచ్చినాం. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. నేను ఒకటే విషయం, అవన్నీ మళ్ళీ ఇంకోసారి మంచి డీటెయిల్ ప్రెస్ మీట్ పెడదాం. ఇవాళ 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ ఇస్తారా ఇస్తలేరా సూటి ప్రశ్నలు తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అసెంబ్లీలో. ఇవాళ కోదండ రెడ్డి గారు ఏది రైతు సంఘం నాయకులు, కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు, మేము చెప్పలేదు, మేము ఇవ్వము, ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తున్నాడు. ఎంఎస్పీ కంటే తక్కువ అవకాశమే లేదు. వడ్లు ఎంఎస్పీ కంటే తక్కువ కొనే అవకాశమే లేదు. మినిమం ఎంఎస్పీతో కొంటున్నాం మనం, దానికి అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా వరి నాట్లు అయిపోయినాయి, ఇప్పుడే ఎదుగుతుంది, పొట్టకు వస్తుంది. పొట్టకు వచ్చిన తర్వాత ఈంతది వరి, తర్వాత కోతలకు వస్తాయి. మార్చి చివరి నుంచి స్టార్ట్ అవుతాయి కోతలు. ఏప్రిల్ మాసంలో కోతలు, మేలో కూడా ఉంటాయి, మిడ్ మే వరకు ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా రైతాంగానికి మేము అండగా నిలబడతాము. ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా విశ్రమించము. ఎంఎస్పీ కంటే తక్కువ ఎవడు వడ్లు అమ్ముతలేడు, ఎక్కడ కూడా ఎంఎస్పీ కంటే తక్కువ వడ్లు అమ్ముతలేడు. కోదండ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఎట్లా మాట్లాడో నాకు అర్థం కాలేదు. ఎంఎస్పీ కంటే ఎక్కడ కూడా ఒక్క దోషుడు కూడా తక్కువగా అమ్మం. ఎంఎస్పీకే ఉంటారు తెలంగాణలో. ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు మీరు ఇవ్వాలి. దానికోసం మేము రైతులు వెంబడి ఉంటాము. ఇప్పటి నుండి మేమందరం కూడా సన్నద్ధమవుతున్నాం. ఆ విధంగా ఉంటామని తెలియజేస్తూ, చివరిగా ఈ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ మేము గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు అయితలేదు. నిన్న నేను అలాంటి పదజాలం ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. ఏ ఐషత్తోనే లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, మంచిదే ముఖ్యమంత్రి హోదా, కానీ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చే ముందు నాకేం సంబంధం లేదు, నేను ఇస్తున్నా అని చెప్పి అనుకోదాను. పోనీ ఇచ్చిన మంచిదే, ఇచ్చినప్పుడే ఇది నాది కాదు, నా రిక్రూట్మెంట్ కాదు, ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీకు. సరే పాప ఆయన ఓడిపోయిండు, నేను గెలిచాను, నేను ఇస్తున్నానే చెప్పుకున్నట్టు వాళ్ళ పోస్టులు పెడతారు. మేమే ఇచ్చినాం 24,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పటికీ. అవన్నీ కూడా గత ప్రభుత్వం పరీక్షలు పెట్టింది. హైకోర్టులో పడ్డ కొన్ని పెండింగ్ కేసులు ఉండడం వల్ల ఇవ్వలేకపోయినాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయినాం. మొదటిది నర్సులది ఉద్యోగాలు, కానిస్టేబుల్ల ఉద్యోగాలు, నిన్న గురుకుల టీచర్ల ఉద్యోగాలు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక 60 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన తప్పితే 60 ఉద్యోగాలు గ్రూప్ 1లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పిన తప్పితే కానీ అది నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. తర్వాత ఎన్ని కొత్త ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ నాయకులు వారు చెప్పారు. వీళ్ళిద్దరి పైన నేను డిమాండ్ చేస్తున్నా, స్పందిస్తలేరు ఇద్దరు. ఎప్పుడు మీరు ఐడెంటిఫై చేస్తారు 2 లక్షల ఉద్యోగాలు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన మొదలు పెడతారు? డిసెంబర్ 24 వరకే రిక్రూట్ చేయరు, తొందర ఏం లేదు అని పదే చెప్తున్నా, కానీ దానిపైన స్పందిస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలతోనే ఆడుకుంటున్నాయి. ఈ 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పార్టీలు కావి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా మళ్ళీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పట్ల మళ్ళీ గులాబీ జెండాను ఆదరించాలి. గులాబీ జెండాకు ఆ శక్తిని ఇవ్వాలి. 70 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి మన కేసీఆర్ గారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుతున్నాను. జై తెలంగాణ.